మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ ఆయనకు జలకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రకటించిన పీసీసీ పీఏసీ కమిటీలో కోమటిరెడ్డికి చోటు దక్కలేదు. 22 మందితో నియమించిన పీఏసీలో వెంకటరెడ్డిని తీసుకోకపోవడం చర్చగా మారింది. తాజాగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నుంచి కోమటిరెడ్డిని తప్పించారు. గతంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వాకిటి శ్రీహరిని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. వరుస ఘటనలతో కోమటిరెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, మంత్రుల పట్ల గాని, ఇటు ఎమ్మెల్యేల పట్ల గాని అసలు ఏం జరుగుతుందో అన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే తాజాగా ఏదైతే మంత్రివర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి ఆశించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి రాలేదు. అయితే దీంతో పాటు నిన్న ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులను కూడా మార్చడం తోటి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మార్చడం జరిగింది. దీంతో పాటు కొద్ది రోజుల క్రితం ఏదైతే పిఎస్సి కమిటీకి సంబంధించి 22 మందితోటి ఈ కమిటీని ప్రకటించడం జరిగింది. అందులో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి సంబంధించి కూడా ఎవరికి స్థానం లభించలేదు. సో ఏదైతే ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఇటు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వాకిటి శ్రీహరిని నియమించడం జరిగింది. దీంతో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఏదైతే డీసీసీ నల్గొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి అడుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఏదైతే గుమ్మల మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి నామినేటెడ్ పోస్టు గాని, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గాని, ఇటు డీసీసీ అధ్యక్ష పదవి గాని ఇవ్వాలనేది ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి సంబంధించి ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడుగుతున్న సమయంలో ఇటు ఏదైతే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన సమయంలో గుమ్మల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి కూడా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న మీడియా సమావేశం కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, లేదంటే సామాన్య కార్యకర్తగా ఉంటానంటూ కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి కూడా ఆయన రాష్ట్ర పిసిసికి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఇటు ఇన్ఛార్జి మంత్రి తొలగింపు గాని, పిఏసీఏ కమిటీకి సంబంధించినటువంటి అందు జాబితాలో కూడా పేరు లేకపోవడం, ఇటు అనుచరులకు తగిన ప్రాధాన్యత కూడా పదవులు నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం తోటి కాంగ్రెస్ ఏదైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కు సంబంధించి వెంకటరెడ్డి కావచ్చు, అటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తీరా మంత్రి పదవి వస్తుందన్న సమయంలో ఆయనకు మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కూడా ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాకు కూడా సిద్ధం కావడం జరిగింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నటరాజన్ మాట్లాడడంతో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తూ అంటే ఆయన అలక విడవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కు పదవి ఇస్తారంటూ కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ పదవి విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆయన కొంత సడలినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. కానీ తనకు మంత్రి పదవే కావాలనేది మాత్రం అటు రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అటు అధిష్టానం కూడా ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయాలనేది ఆయన ప్రధానంగా కోరుతున్న పరిస్థితి. ఇటు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తూ కూడా ఇటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జిని జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాన్ని తొలగించడం,
పిఎస్సి కమిటీలో సంబంధించి కూడా పేరు లేకపోవడంతో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ప్రాధాన్యత తగ్గుతుందనేది కూడా ఇటు ఆయన అనుచరులకు సంబంధించి కానీ ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది. అందరు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విషయంలో కూడా కొంత ప్రచారం అయితే సాగుతుంది. చూడాలి మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఇటు ప్రభుత్వ పరంగా గానీ పార్టీ పరంగా గానీ ఎందుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనేది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శివ, అయితే జానయ్య, గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసలు మీడియా ముందుకు కూడా రావట్లేదు, పార్టీలో కూడా ఇటు ప్రభుత్వంలో కూడా యాక్టివ్ గా కనిపించట్లేదు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? కోమటిరెడ్డి కూడా ఏదైనా అధిష్టానం మీద కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి మీద కావచ్చు, కొంత అసంతృప్తితో ఉన్నారా? అందుకే ఇటు వీరు కూడా దూరం పెడుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఏం జరుగుతుంది అనుకోవాలి వీరు? శివ, గతంలో పిసిసి పదవి విషయంలోనే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా రేవంత్ రెడ్డి పైన కూడా నేరుగా విమర్శలు చేయడంతో పాటు అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డి గతంలో మున్గోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి ఉంది. వీరిద్దరు కూడా ఏ సమయంలో ఎలా మాట్లాడతారు, ఎవరి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అనే విషయంలో కూడా కొంత డిసిప్లిన్ కు సంబంధించి పార్టీ క్రమశిక్షణకు సంబంధించి కూడా ఎలా ఇలా వ్యవహరిస్తుండటంతో కొంత పార్టీలో కూడా వీరికి అధిష్టానం నుంచి కూడా కొంత ఏదైతే కొంత వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేయడం గానీ వారి తీరు మార్చుకోవాలనేది కూడా గతంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, ఇటు నిన్నటి వరకు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఈ రెండు జిల్లాల పర్యటనలు తప్ప మిగతా జిల్లాలకు వెళ్లిన పరిస్థితి లేదు. దీంతో ఆయన విషయంలో ఎందుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనేది కూడా కొంత అంటే కార్యకర్తల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా మంత్రిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా మంత్రి పదవి రావడం జరిగింది. అది కూడా కేబినెట్ స్థాయిలో ఉన్నటువంటి మంచి శాఖకు సంబంధించి శాఖలే ఉండడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించాల్సి ఉన్నా కూడా ఆయన కేవలం ఈ రెండు జిల్లాలకే పరిమితం కావడం, అది కూడా ఎక్కువగా నల్గొండ ఆయన సొంత జిల్లాకు సంబంధించి మాత్రమే పర్యటిస్తుండటంతో ఆయనకి ఎందుకు ప్రభుత్వం పరంగా కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కూడా కొంత అంటే గతంలో కొంతమంది మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ పట్ల సొంత పార్టీ నేతల పట్ల కూడా ఒక్కొక్కసారి నోరు జారుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా నోరు జారి ఎంత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు విమర్శించే పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి విషయంలో కూడా కొంత పార్టీ అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వీరికి కొంత ప్రాధాన్యత తగ్గిస్తున్నట్టుగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2-3 రోజుల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా అర్థమవుతుంది. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డప్పటి నుంచి కూడా అధికారంలోకి వస్తుంది అన్న సమయం నుంచి కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనే ప్రచారం సాగింది. రేపు మాపు అంటూ కూడా ఇప్పటికీ సంవత్సరంన్నర కాలం గడిచిన మొన్న రీసెంట్ గా మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేకపోవడంతో ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా, ఒకవేళ వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి సోదరుల వ్యవహార శైలి విషయం పట్ల కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా వీరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి ప్రాధాన్యత తగ్గుతుందనేది మాత్రం రాజకీయంగా చర్చ సాగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ జాన్.